నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో, ఈ రోజైతే మనతోని ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఏంటంటే తన అభిమానాన్ని చాటుకుంది అంటే ఎట్లా అంటే తన ఎవరైతే తన నాయకుడు గెలవాలని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవాలని చెప్పేసి అయితే మోకాలితోని తిరుమల మెట్లు 450 మెట్లు పైగా ఎక్కారన్నమాట. తన అభిమాన నాయకుడు ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి. సో, తనెవరో కాదు ఉండ్రవాజవరంకి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ పసుపులేటి దుర్గా రామలక్ష్మి గారు ఈ రోజైతే మన జూమ్ కాల్‌లో ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఆహ్, ఇప్పుడు ఇప్పుడు మీ అభిమాన నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవాలని చెప్పేసి మీరు ఈ రకమైన ముక్కు అంటే ఎందుకింత అభిమానం అంటే, అంటే 450 మెట్లు కాలినడకన నడవడమే చాలా అంటే నొప్పులు అవన్నీ చెప్పేసి అంటూ ఉంటారు. మీరు మోకాళ్ళ పైన ఎక్కారంటే అది మామూలు విషయం కాదు. అసలు ఇలాంటివి ఇంత అభిమానం ఎక్కడి నుంచెళ్ళొచ్చిందసలు? నాకు పవన్ కళ్యాణ్ గారంటే చిన్నప్పటి నుంచి అభిమానమండి. హ్మ్. ప్లస్ ఏంటంటే ఇప్పుడు రాజకీయాల్లో ఆయన ఎదుర్కొనే అవమానాలు ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే అండి, రాజకీయం పరంగా అయితే నాకు పెద్దగా తెలీదండి. కానీ హ్మ్. నాకు పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టమండి. ఆయన గురించి ఎంతమంది ఎన్ని చెప్పినా గానీ, ఆయన మనస్సు నాకు తెలుసండి. ఆయన ప్రజల కోసం పోరాడే వ్యక్తి. అతనికి ఏమీ అవసరం లేదండి. ఈ రాజకీయాలకు రావసరం లేదు. ఏమీ లేదు. అయినా హ్మ్. కూడా ఇంతమంది కోసం ఆయన అంత కష్టపడి, ఆయన కష్టం ఇంత అంత అని నేను చెప్పలేనండి. యాక్చువల్‌గా అయితే నాకు పిఠాపురానికి నాకు సంబంధం కూడా కాదండి. మాది ఉండ్రాజవరం. మాది నిడదవోలండి హ్మ్. నియోజకవర్గం. కానీ ఆయనంటే నాకు పంచప్రాణాలండి. అతను వ్యక్తిగతంగా అండి. అతన్ని హ్మ్. విమర్శించడానికైతే ఈ రోజు ఉన్న ప్రజల్లో అసలు ఎవరు ఆయన గురించి మాట్లాడే అర్హత కలిగిన వాళ్ళైతే ఎవరు లేరండి. హ్మ్. ఎందుకంటే అండి నాకు ఆయన మనసు తెలుసండి. ఎదరు వాళ్ళ కష్టం చూసి ఈ రోజు పక్క నుంచి వెళ్ళిపోయే వాళ్ళని చాలా మందిని చూసానండి నేను. హ్మ్. కానీ ఎవరో తెలియని వ్యక్తి కోసం ఆయన అంత బాధపడిపోయి ఎంతంటే ఇంకసలు ఆయన వాళ్ళ ఇంట్లో కూడా అంత కష్టమొస్తే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో అంతలా రియాక్ట్ అవుతారండి ప్రజలందరి కోసం. అలాంటి హ్మ్. వ్యక్తి కోసం ఇవాళ నేను ఈ 400 మెట్లు ఎక్కడం అనేది పెద్ద విషయం కాదండి. ఆయన కోసం నా ప్రాణమైనా ఇస్తానండి అసలు. అలాంటి ఓకే. వ్యక్తులు బాగోవాలండి. అలాంటి వాళ్ళ కోసం మనం ప్రాణత్యాగం చేసినా తక్కువేనండి. అలాంటి హ్మ్. వాళ్ళు పబ్లిక్‌లో ఉండాలండి. ప్రజలకి సేవలందాలి. ప్రజలందరూ బాగోవాలి. హ్మ్. రాష్ట్రం బాగుపడాలండి. రాష్ట్రం మెయిన్ బాగుపడాలండి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసే కష్టం ఆయన ప్రతిఫలించాలని చెప్పి నేను ఒక చిన్న కోరిక అంతే అండి భగవంతుడిని. ఆయన హ్మ్. నెరవేరుస్తాడని ఖచ్చితంగా నాకు నమ్మకం ఉందండి. ఎందుకంటే నాకు భగవంతుడి మీద పూర్తి నమ్మకమండి. హ్మ్. అందుకనే నేను భగవంతుడికి చెప్పి నేను ఎక్కడం జరిగిందండి. అంటే మామూలుగా సినిమాలు తీస్తుంటే చాలా మంది ఫాన్స్ ఉంటారు. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే మెగాస్టార్ చిరంజీవి ఫాన్స్ అందరూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్సే. సో, అలాంటిది ఫాన్స్ పరంగా అంటే ఒక హీరోగా అభిమానించడం వేరు. అంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచెల్లి తను సినిమాలో కొంచెం విరామం ఇచ్చేసి అంటే దూరంగా ఉండి కొంచెం ఆహ్, లేట్‌గా తన సినిమాల్ని విడుదల చేస్తూ పూర్తి స్థాయిలో అయితే రాజకీయాల్లో ఉన్నారు. మరి ఈ 10 సంవత్సరాలలో మీకేమనిపించింది? అంటే తను సినిమాలు చేయకపోవడం వల్ల మీకేమైనా బాధ అనిపిస్తుందా? ప్రజలకి దగ్గరయ్యాడని చెప్పేసి మీకు సంతోషం అనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది మీకు? నాకు సినిమాల పరంగా అంటే అండి, నాకు 'పవన్ కళ్యాణ్' గారంటే చాలా అభిమానం కానండి, నేను ఇప్పటికొచ్చి థియేటర్‌కెళ్ళి సినిమాలైతే ఏమి చూడలేదండి. నేను 'అన్నవరం' ఒకటి చూసానండి. హ్మ్. 'బంగారం' సినిమా ఒకటి చూసాను. మొన్న 'భీమ్లా నాయక్' ఒకటి చూసాను అంతేనండి. కానీ హ్మ్. నాకు సినిమా పరంగా కాదండి. సినిమా పరంగా 3 గంటలు నటిస్తారు అయిపోతది. అది కాదండి. ఇతను రియల్‌గా లైఫ్‌లో ప్రజల కోసం కష్టపడుతున్నాడండి. హ్మ్. సినిమాకి, రాజకీయానికి సంబంధం లేదండి అసలు. హ్మ్. ఒకవేళ సినిమా పరంగా మాట్లాడితే ఆయనకి డబ్బులు కుప్పలు కుప్పలుగా వస్తాయండి. అది అందరికీ తెలిసిన విషయం. హ్మ్. కానీ ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత కష్టపడి ఏవండీ ఈరోజు ప్రతి నాయకుల్లో మేము చూస్తామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా నాయకులందరూ కూడాను ప్రతి ఒక్కళ్ళకిని బీ బీర్లని అవని విప్పించి తీసుకొచ్చి ఏంటి మోటార్ సైకిల్‌లో పెట్రోల్ పోయించి తిప్పిన నాయకులే తప్ప రియల్‌గాను తీసుకొచ్చిన నాయకులు ఎవరు లేరండి. కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి కోసం మేము మా బైకులేసుకొని వస్తామండి. మా పెట్రోల్ కొట్టించుకుంటాం. మా జెండా మేమే కొనుక్కుంటాం. మాకు నాయకులు లేరండి. మాకు హ్మ్. ఎవ్వరూ లేరండి. కానీ మాకు మేము కష్టార్జితమండి. నాలాంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారండి. నేనొక్కదాన్ని కాదండి. ఆయన హ్మ్. కోసం మేము మా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటాం తప్ప మాకంటూ నాయకులెవరు లేరండి. హ్మ్. మేమెందుకొస్తున్నామంటే కేవలం ఆయన మీద అభిమానంతోనేనండి. ఆయన హ్మ్. ఈ రోజు గెలవాలి, ప్రజల్లోకి రావాలి, ప్రజాపాలన చెయ్యాలి. అలాంటి నాయకుడొస్తే ఈ రోజు రామరాజ్యం అవుద్దండి.
హ్మ్. రాజ్యం అంతా కూడా రామరాజ్యమే అయిపోయిందండి. అంటే చాలా మంది అందుకని తప్ప నాయకులేంటంటే నిజంగా మరి చెప్పండి మేడం. చెప్పండి. సినిమాలకి, రాజకీయానికి సంబంధం లేదండి. సినిమా వేరు, రాజకీయం వేరండి. రాజకీయం అనేది మన దగ్గరకొచ్చి బ్రతికే లైఫ్. సినిమా అనేది తెర మీద కనిపించే లైఫ్. ఈయన మా హ్మ్. అందరి మధ్యకి వచ్చి, మా అందరి మధ్య ఉండే మనిషి. మా అందరి మధ్యలోకి వచ్చారండి ఇవాళ. మా అందరి హ్మ్. మధ్యలోనూ మాతో కలిసి ఉన్నారు, మాతో కలిసి తిరుగుతున్నారు, మాతో కలిసి తింటున్నారు. అది మా అదృష్టంగా భావిస్తున్నామండి. సాక్షాత్ భగవంతుడే వచ్చి భూమి మీదకి నడిచి వచ్చినట్లు ఫీల్ అవుతున్నానండి నేనైతే. హ్మ్. అంటే చాలా మంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారినేంటంటే వ్యక్తిగత దూషణ చేస్తున్నారు. పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడమే గావచ్చు, ఇంకేదైనా సో, ప్రతీదీ గూడా అంటే అట్లా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడం కరెక్ట్ అంటారా? తప్పంటారా? మరి వేరే నాయకులు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు గదా! మేడం పెళ్ళిళ్ళ విషయం అంటే అది అతని పర్సనల్ అండి. అది హ్మ్. కొంచెం నాకు తెలిసి నేను వాళ్ళ తలరాత కూడా అని అనుకోగలనండి. ఇప్పుడు పెళ్ళంటే ఇప్పుడు ఒక భర్త డబ్బు ఖర్చు పెట్టేస్తుంటే ప్రజల కోసమని హ్మ్. ఏ భార్య అయినా సరే ఇప్పుడు నేనే ఉన్నానండి. నేనుంటే హ్మ్. ఇదివరకు మా అమ్మ వాళ్ళు ఏదో ఉన్నంతలో తృప్తి పడి బ్రతికి అలా ఎదరికెళ్ళిపోయేవారండి. ఈ రోజు నేను అలా బ్రతకమంటే బ్రతకనండి. నాకొక హ్మ్. బండి కావాలి, ఒక మొబైల్ కావాలి, నాకు మంచి మంచి డ్రెస్సులు కావాలి. నా లైఫు అలా ఉండాలి. ఇప్పుడు ఈ తరం బట్టి అలా ఉండాలి. ఇప్పుడు వాళ్ళ భార్యలేంటంటే ఇతర వాళ్ళతో పోలిస్తే అందరూ కోటీశ్వరులే. అందరూ ఎంతో ఇదిగా ఉంటున్నారు. హ్మ్. ఈయనొచ్చేసరికి ఇలా డబ్బు ఇలా తగలేస్తున్నాడు. తగలేస్తున్నాడు కదా అని చెప్పి వాళ్ళకి ఏ వివాదాలొచ్చాయో మనకు తెలీదండి. హ్మ్. వాళ్ళ పర్సనల్ విషయంలో వాళ్ళ భార్యలెప్పుడైనా నా భర్త చెడువాడని గాని, నా భర్త మంచివాడు కాదని మేమెళ్ళిపోయామని ఎవరైనా చెప్పారా అండి? పోనీ హ్మ్. వాళ్ళేమన్నా ఈయన అలా చెప్తే మిమ్మల్ని ఏమైనా చేస్తానని బెదిరించారని ఎక్కడన్నా ఉన్నాయా అండి? ఇవాళ చిన్న మాట బెదిరింపొస్తే అది పబ్లిక్‌కొచ్చేస్తుందండి. అలాంటి హ్మ్. వాళ్ళే వాళ్ళ భర్త గురించి తప్పుగా చెప్పట్లేదండి. ఈ ప్రజలందరూ ఏంటండి అసలు? నిజంగా ఈ ఈ ప్రశ్నించే ప్రజలందరికీ కూడా వాళ్ళ లైఫ్ ఏంటో వాళ్ళని జూసుకోవాలండి ముందు. హ్మ్. ఎవరిని ప్రశ్నించడానికి మనం సరిపోము. ఆయన రైట్. పెళ్లి గురించి మాట్లాడడానికి వీళ్ళెవరు సరిపోరండి. అది హ్మ్. హ్మ్. తప్పండి. అది చాలా తప్పండి. ఎవరి జీవితాలు వాళ్ళయి. అటువంటి విషయాల్ని ఇటువంటి దాంట్లోకి తీసుకురాకూడదండి. రైట్. అది అంటే చాలా తప్పైతే చాలా చాలా తప్పండి. హ్మ్. అంటే ఇప్పుడు రమ గారు మీరు ఎప్పుడు స్టార్ట్ ఆ! చేశారు? అంటే మీరు తిరుమలకి వెళ్ళాలి అని జెప్పేసి మీరెప్పుడు ప్రయాణం చేశారు? అండ్ ఇన్ని మెట్లు 400 మెట్లు పైన ఉన్నాయి. 400 చిల్లర పైన మెట్లున్నాయి. సో, ఇది ఎంత టైం పట్టిందసలు మీకు? మామూలుగా కింద అలిపిరి మెట్లు ఎక్కాను మేడం నేను. అలిపిరి హ్మ్. మెట్లు మొత్తం 3650 మెట్లండి. హ్మ్. 3650 మెట్లులోను నేను మెట్లన్నీ ఎక్కేసానండి. మామూలుగా కాలినడకన ఎక్కామండి. 2 అవర్స్ పట్టిందండి. హ్మ్. కింద నుంచి మోకాళ్ళ పర్వతం ఎక్కేంత వరకు 2 అవర్స్ పట్టిందండి. ఓన్లీ మోకాళ్ళ పర్వతం ఎక్కడానికి 2 ½ అవర్ పట్టింది మేడం. 2 ½ అవర్స్ పట్టింది. అసలు ఎలా కలిగింది? ఆ! 2 మోకాళ్ళ పైన వెళ్ళాలి, మోకాళ్ళ పైన ఈ మొక్కు చెల్లించాలని ఎలా అనిపించింది మీకసలు? నాకు ఒక్కసారైనా ఆయన అసెంబ్లీకెళ్ళాలి, చూడాలన్న పట్టుదలండి. అందుకని చెప్పి ఏం చేయాలనేది ఇవాళ మోకాళ్ళ పర్వతం ఒకటే కదండీ! ఇంకా చాలా గుళ్ళ దగ్గర చాలా మొక్కులు మొక్కాను. అవన్నీ తీరుస్తూ ఉన్నానండి. ఎందుకంటే విజయం ఇంకా రాకుండానే తీరుస్తావేంటి అంటారేమోనండి. విజయం 100% వస్తదని నమ్మకంతోనే నేను తిరుపతెళ్లి వచ్చేసాను మేడం. అంటే మీరు ముందే మొక్కేసుకున్నారా? ముక్కాలి పైన మెట్లెక్కేస్తానని? ఎలక్షన్స్ టైమ్‌లోనే మొక్కుకున్నానండి. హ్మ్. మరింక రిజల్ట్ రాలేదు కదా! ఎల రిజల్ట్ రాకముందే మీరు మీ మొక్కుని తీర్చేసుకున్నారంటే అంత నమ్మకంగా ఉన్నారా మీరు? అంత నమ్మకంతోనే ఉన్నాను మేడం. 100% గెలుస్తారన్న నమ్మకంతోనే ఉన్నానండి. గెలుస్తారు కూడా మేడం. హ్మ్. 100% గెలుస్తారండి. హ్మ్. అంటే ఇప్పుడు మరి మీరిన్ని మెజారిటీకి ఇన్ని అవన్నీ నాకు మెట్లు సంబంధం లేదండి. హ్మ్. మెజారిటీతో నాకు సంబంధం లేదండి. ఖచ్చితంగా సీటయితే వస్తదని నేను మొక్కుకున్నానండి. మెజారిటీ హ్మ్. ఎంత అంత అని నాకైతే తెలీదండి. కానీ ఖచ్చితంగా సీటొచ్చిద్ది మేడం. హ్మ్. అంటే ఇక్కడ మీరు ఇప్పుడు ఏదైతే మెట్ల ద్వారా అంటే మోకాళ్ళ ద్వారా మెట్లయితే ఎక్కడం జరిగిందో, ఇది మరి ఎవరైనా నాయకులు ఫోను చేసి మాట్లాడడం జరిగిందా మరి? ఇలాంటి పని చేశావు, మరి ఇంత అభిమానం ఏంటి అని చెప్పేసి మరి అది పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళిందని అనుకుంటున్నారా మీరు? తెలీదు మేడం నాకైతే. హ్మ్. కానీ మీరు పేపర్స్‌లోను వాటిలోను వచ్చాయండి. పేపర్స్‌కిచ్చారండి. అవి వచ్చాయండి. అది హ్మ్. తెలుసు మేడం అంతేనండి. హ్మ్. అంటే ఎవరు ఇంతవరకి ఏ అధికారి గూడా మీకు ఫోను చేసింది లేదంటారా? ఎవరు కూడా మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేయలేదంటారా? చేయలేదు మేడం.
హ్మ్. ఎలా అనిపిస్తుందండి? ఇప్పుడు మీకు కాల్ రావాలని అనుకుంటున్నారా? లేదు నాకు కాల్స్ కూడా అవసరం లేదు. నా నా అభిమానం నేను చాటుకున్నాను. మా నాయకుడు గెలిస్తే చాలనుకుంటున్నారా మీరు? అంటే మేడం నాకేమి పబ్లిసిటీ అవసరం లేదండి. నాకు పవన్ కళ్యాణ్ గారు గెలవడం ఒక్కటే కావాలండి. అదొక్కటే హ్మ్. నాకు విజయం అండి. హ్మ్. అంటే ఇప్పుడు రామలక్ష్మి గారు చెప్పండి అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటసలు? మేడం అంటే మీ కుటుంబ నేపథ్యం అంటే మీరేం చేస్తూ ఉంటారు? ఏంటి అని? మా అమ్మ, మా నాన్న నాకిద్దరు అన్నయ్యలండి. హ్మ్. ఆ! నేనండి. హ్మ్. మా ఇద్దరు అన్నయ్యల తర్వాత నేనండి. నాన్నగారు వ్యవసాయం చేస్తారండి. అమ్మ ఇంట్లోనే ఉంటారండి. హ్మ్. అన్నయ్యలిద్దరూ కూడా తాపీ పని చేస్తారండి. హ్మ్. నేనొచ్చేసి గవర్నమెంట్ ల్యాబ్‌లో సాయి సూర్య ల్యాబ్‌లో వర్క్ చేస్తానండి. హ్మ్. తణుకులోను. సూర్యప్రభ మేడం హాస్పిటల్‌లో కూడా ఉంటానండి ఓపీలో. తర్వాత నేను ఉండరాజవరంలో ఆర్ఎంపీ డాక్టర్‌గా వైద్యం చేస్తానండి. హ్మ్. సో, మొత్తానికైతే మీ అభిమాన నాయకుడు గెలవాలని జెప్పేసైతే మీ ముందే ఎలక్షన్ టైమ్‌లో మొక్కేసుకొని మీ మొక్కును అంటే రిజల్ట్స్ రాకముందే మీ మొక్కునైతే తీర్చేసుకోవడం జరిగింది. ఇంకేమన్నా మొక్కులు మొక్కుకున్నారా? ఇదొకటేనా? లేకపోతే ఇంకా ఏమన్నా దేవస్థానాలలో మొక్కులున్నాయా మీవి? ఇంకా మొక్కులు మొక్కుకున్నానండి. అది హనుమాన్ జయంతికి గట్టా తీర్చేసానండి. హనుమంతుడి పూజ అది గట్టా కూడా చేయించేసానండి. ఇంకా మొన్న హనుమాన్‌కి ఫస్ట్ గూడా తారీఖుని. ఆ! ఇంకా ఉన్నాయన్నమాట. అంటే, అంటే మేము తెలుసుకోవచ్చా ఏంటి? ఏమేమి మొక్కులున్నాయి ఏంటి అనేది? మొక్కులు ఇంకా అయిపోయాయి మేడం. తీర్చేసానండి. ఎక్కడెక్కడైతే కొబ్బరికాయలవి కొట్టాలనుకున్నానో అన్ని చోట్ల విజయం వచ్చేసిందని 100% నేను నమ్ముతున్నాను మేడం. హ్మ్. హ్మ్. సో, అంటే మీరు మీరు ఆశిస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మీకు కాలొస్తుందని ఏమన్నా అనుకుంటున్నారా? తెలీదు మేడం. నేను ఎక్స్‌పెక్ట్ ఏం చెయ్యట్లేదు మేడం. నాకు హ్మ్. చెయ్యాలి అలా ఏం కాదు కానండి. నాకు ఖచ్చితంగా ఆయన విజయం ఒక్కటేనండి నాకు ఇంపార్టెంట్. మిగిలినయంతా ఏమి నాకేం కాదండి. హ్మ్. నేను ఆల్రెడీ ఆయన ఎందుకు తణుకొచ్చినప్పుడు ఎందుకసలు పవన్ కళ్యాణ్ గారి మీదనే ఇంత విశ్వాసంగా మీరు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నారు? ఎందుకింత ఆరాధిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని? అంటే మిగతా నాయకులెవరు అంత బాగా చేయలేరనుకుంటున్నారా? ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్లనే మీకు అంటే మీ రాష్ట్రానికి మంచి జరుగుతుందని నమ్ముతున్నారా? అసలేంటి? మేడం ఈరోజు మనమే తినాలి, మనమే ఉండాలి, మన ఫ్యామిలీయే బాగోవాలి, మనమే బాగోవాలనుకుని ప్రజల్లో బ్రతుకుతున్నామండి మనం. నేను ఎన్నో సార్లు అనుకుంటాను మేడం. ఇలా హ్మ్. మన కోసమే అనుకుంటున్నాం కదా! ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరు పక్కింటి వాళ్ళు ఏమైపోతున్నా ఈరోజు బయటకొచ్చి అయ్యో! అని అనేవాళ్ళే లేరండి. హ్మ్. ఎక్కడో ఉండి ఆయన స్వర్గలోకంలో విహరించగలరండి. అలాంటి వ్యక్తొచ్చి ఇలాంటి ఎండల్లోనూ, వానల్లోనూ ఇంతెలా కష్టపడి మన కోసం బ్రతుకుతున్నాడంటే అలాంటి వ్యక్తులు ఉండడం అనేది గ్రేట్ కదా మేడం. అలాంటి హ్మ్. వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఈ రోజు స్వార్థపరమైన ఇదే కదండీ. మన హ్మ్. కోసమని మనం ఆలోచించుకోవడం గొప్ప కాదు కదండీ. అతని జీవితాలను కూడా త్యాగం చేసి మనందరి కోసం బయటికి రావడం అంటే ఎవరొస్తున్నారు మేడం? ఈ రోజుల్లో ఎవరున్నారండి అలాగా? హ్మ్. ఎవ్వరూ లేరు మేడం అసలు. అసలు రాష్ట్రంలో ఎలాంటి సమస్యలున్నాయనుకుంటున్నారు మీరు? మీ వరకు అంటే మీకు రాష్ట్రంలో ఎలాంటి సమస్యలున్నాయనుకుంటున్నారు? అవి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే ఆ సమస్యల నుంచెల్లి రాష్ట్రాన్ని బయటపడేస్తారని మీరు నమ్ముతున్నారా మరి? నమ్ముతున్నాను మేడం. ఎందుకంటే అండి, ఈరోజు ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉంటదంటే అండి, పై వాళ్ళకి భయపడి, ఈళ్ళకి భయపడి, ఆళ్ళకి భయపడి కొన్ని కొన్ని తప్పులు చేసి వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకునే వాళ్ళుంటారండి. ఈయన అలా ఎవరిని లెక్క చేయడండి. హ్మ్. ఆయన ఇది తప్పు అని అనిపిస్తే ఖండిస్తారండి. ఖచ్చితంగా ఖండిస్తారు. ఒకళ్ళకి హ్మ్. భయపడిపోయి ఏదైనా తప్పుడు పని చేయాలంటే వాడికి అమ్ముడుపోవాల్సిన అవసరం ఈయనకి లేదండి. ఎందుకంటే ఈయన పార్టీ లెక్కకి రాడండి. చావడానికి కూడా సిద్ధపడొచ్చాడండి ఆయన. ఆయన హ్మ్. ప్రాణం కోసం లెక్క చేసుకొని రావట్లేదండి. అలాంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రం ఎలా అయితే నాశనం అయిపోయిందో అలా బాగు చేయగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ ఒక్కడే మేడం. హ్మ్. అతనొక్కడే చేయగలడండి. ఇంకెవ్వరి వల్ల సాధ్యం కాదండి ఇది. రైట్. రైట్ అండి. అది థాంక్ యూ సో మాత్రం నేను మచ్. ఖచ్చితంగా చెప్పగలను. రైట్. రైట్. రైట్ అండి. థాంక్ యూ సో మచ్ అండి. అంటే మీలాంటి ఇంకా అభిమానులు చాలా మంది బయట ఉన్నారని అనుకుంటున్నాను. ఏంటంటే మీరింకా చెప్పారు ఖచ్చితంగా గెలుస్తారు. ఇంకా మొక్కులున్నాయి. ఇంకా నేను ఆ మొక్కులు కూడా తీర్చాలని చెప్పేసి అంటున్నారు. సో మీకోసం అంటే రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు మాతో పాటు సుంకలో వచ్చినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ ఓకే. అండి. ఓకే అండి. రైట్. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ అండి. ఓకే. బాయ్. ఓకే అండి. ఓకే. బాయ్ అండి.